హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యమునా డైట్ బుక్. ఫస్ట్ నేను కొన్ని ఫొటోస్ పెడతాను. ఆ ఫొటోస్ ఫస్ట్ చూసిన తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆ ఫొటోస్ చూడండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, చాలా అర్లీ స్టేజెస్లోనే హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి. యాక్చువల్గా వర్కౌట్ చేస్తారు కంప్లీట్గా. అంటే మనం ఫస్ట్ చూసుకుంటే సిద్ధార్థ్ శుక్లా అండ్ నెక్స్ట్ చూసుకుంటే పునీత్ సార్. సో ఎందుకు అసలు ఇంత తొందరగానే, అంటే వాళ్ళకి అసలు ఎక్కువ ఏజ్ కూడా కాదు, ఫిట్గా లేరా అని చెప్పి అనుకుంటే అలా కూడా కాదు. ఇద్దరిని చూస్తే ఇద్దరు పర్ఫెక్ట్గా చాలా ఫిట్గా ఉన్నారు. కానీ ఎందుకు అంత అర్లీ స్టేజెస్లోనే వాళ్ళకి ఎందుకు హార్ట్ స్ట్రోక్స్ వచ్చాయి? ఈవెన్ సిద్ధార్థ్ శుక్లా తను హార్ట్ అటాక్ అని చెప్పి అన్నప్పుడు లేదు, దాని వెనక ఏదో మిస్టరీ ఉండొచ్చేమో, అంత పర్ఫెక్ట్ పర్సన్కి హార్ట్ స్ట్రోక్ ఎలా వస్తుంది అని చెప్పి నేను చాలాసార్లు ఆలోచించాను. ఇప్పుడు తను జిమ్ బాడీయే, పర్ఫెక్ట్గా డైట్ మెయింటైన్ చేసే పర్సన్ లాగే కనిపిస్తారు. సో ఇంకా వేరే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలవాట్లు ఏదైనా ఉంటే కానీ ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉండదు. కానీ మోస్ట్లీ ఏంటి అంటే, నేను కొంత రీసెర్చ్ చేసిన దాని ప్రకారం పునీత్ సార్కి అలవాటు లేవు, కాకపోతే సిద్ధార్థ్ శుక్లా మాత్రమే స్మోక్ చేసేవాడు అని చెప్పి నాకు తెలిసింది. అది కూడా ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది నాకు తెలియదు. సో ఏంటి అంటే, మోస్ట్లీ ఫిలిం యాక్టర్స్ అంటే చాలా వరకు బాడీ అనేది బిల్డ్ చేసుకోవడానికి చూస్తారు, పర్ఫెక్ట్గా ఉండడానికి చూస్తారు, బాడీకి ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఎందుకు హార్ట్ స్ట్రోక్స్ రావడము అసలు అని చెప్పి అనుకుంటే ఏంటి అంటే, మెయిన్గా మన బాడీలో మనం ఎంత ఫిట్గా ఉన్నా కూడా హార్ట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం బాడీ ఫిట్గా ఉండడమే ఇంపార్టెంట్ కాదు, హార్ట్ కరెక్ట్గా ఉందా, హార్ట్ హెల్త్ కరెక్ట్గా ఉందా, 1 minute ఎంత హార్ట్ రేట్ అనేది ఉంది, ఎంతసేపు కొట్టుకుంటుంది, 72 times కొట్టుకుంటుందా, ఇంకెక్కువ కొట్టుకుంటుందా, స్లోగా నడిచినప్పుడు ఎలా ఉంది, స్పీడ్గా నడిచినప్పుడు ఎలా ఉంది, వర్కౌట్ చేసేటప్పుడు ఎలా ఉంది, జాగింగ్స్ చేసుకునేటప్పుడు ఎలా ఉంది. ఎప్పటికప్పుడు మనం హార్ట్ హెల్త్ అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన బాడీలో చాలా మందికి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఫ్యాట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్ అని చెప్పి అని. సో మన బాడీలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ బ్యాడ్ ఫ్యాట్స్ కనుక మన బాడీలో ఎక్కువ అయిపోతే అదేంటి అంటే కొలెస్ట్రాల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అని చెప్పేసి అని అన్నాను కదా. సో అదంతా బాడీలో కొలెస్ట్రాల్ ఉండిపోయి మన బ్లడ్ లో అంతా అవి చిన్న చిన్న బాల్స్ లాగా ఫామ్ అయిపోతాయి అనమాట. ఆ బాల్స్ అనేది మన బ్లడ్ పంపింగ్, అంటే హార్ట్ నుంచి ప్రతి ఒక్క ఆర్గానికి ఆ పంపింగ్ అనేది అవుతుంటది. సో అలా పంపింగ్ అయినప్పుడు ఎప్పుడైనా హార్ట్ దగ్గర ఆ బాల్స్ ఏదైతే కొలెస్ట్రాల్ ఉంటుందో, కొలెస్ట్రాల్ అక్కడ స్ట్రక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ బ్లడ్ పంపింగ్ అనేది వెళ్ళదు, కాబట్టి అప్పుడు హార్ట్ స్ట్రోక్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది అనమాట. ఎందుకు ఇంకొకటి ఏంటి అంటే, మన బాడీలో కొలెస్ట్రాల్ లేకున్నా కూడా బ్లడ్ ప్రెషర్, బీపీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. కుదిరితే అంత బీపీని కంట్రోల్ ఉండడానికే చూసుకోండి. సో బీపీ హై ఉంటే ప్రాబ్లమే అండ్ లో ఉన్నా కూడా ప్రాబ్లమే. లో కంటే కూడా హై బీపీ ఉంటే మాత్రం మోస్ట్లీ బ్రెయిన్ డెత్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఈ మైగ్రేన్ హెడేక్స్ కానివ్వండి, హెడేక్స్, నార్మల్గా హెడేక్స్, ఇవన్నీ కూడా బాగా చాలా సివియర్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఏంటి అంటే హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో హార్ట్ హెల్త్ మనకి ఇప్పుడు మనం బాడీ ఫిట్ ఉండడమే కాదు, మనం వెయిట్ లాస్ అవ్వడమే కాదు, వెయిట్ గెయిన్ అవ్వడమే కాదు, ఎక్కువ ఎవరు చూసినా కూడా వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి అని నేను వింటూ ఉంటాను. మీరు ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ మెయిన్ ఏంటి అంటే, మన బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి, ఫ్యాట్ని మీరు తగ్గించుకోవడానికి చూడండి, వెయిట్ని కాదు. అంటే మీరు వెయిట్ లాస్ అవ్వడం వల్ల మీకు ఏం యూజ్ ఉండదు. మన బాడీలో ఫ్యాట్ లాస్ అవ్వాలి మెయిన్. ఫ్యాట్ లాస్ అయితేనే మీకు యూజెస్ ఉంటాయి అన్నమాట. సో హార్ట్ హెల్త్ ఎంత కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు చాలా వరకు ఫిట్ బ్యాండ్స్ వచ్చాయి, అలాగే ఇప్పుడు స్మార్ట్ వాచెస్ అన్నింటిలో కూడా మన హార్ట్ రేట్ అనేది ఎప్పటికప్పుడు చూపిస్తుంటుంది. కాబట్టి అలా అయినా పర్లేదు చెక్ చేసుకోండి. మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సినంత అవసరం లేదు, మీరు అలా అయినా కూడా చెక్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసేసుకున్నా కూడా పర్లేదు అనమాట. కానీ మోస్ట్లీ ఏంటి అంటే, మీ హార్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, అసలు హార్ట్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి అంటే అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, అసలు ఎలాంటి ఫుడ్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి.
హార్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే అసలు మెయిన్ గా ఏమి అవసరం అని చెప్పి అనుకుంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే మెయిన్ అందులో కూడా ఒమేగా 3, 6 and 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో అందులో మెయిన్ గా ఏంటి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మోస్ట్లీ చూడండి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఫిష్ ఆయిల్ తీసుకుంటుంటారు. ఫిష్ ఆయిల్ ఎందుకు తీసుకుంటారంటే అందులో ఒమేగా 3 ఉంటుంది కాబట్టి. వాళ్ళకి ఏంటి అంటే హార్ట్ బీట్ అనేది రేజ్ అయిపోవడము అండ్ కామ్ అయిపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతుంది అనమాట. సో హార్ట్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఈ కొలెస్ట్రాల్స్ అంటే ఇప్పుడు ఈ బీఫ్ కానివ్వండి లేకపోతే ఈ రెడ్ మీట్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటుంటారు అనమాట. సో వాటిలలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలన్నా కూడా మనకి ఒమేగా 3 కావాలి. సో అందుకని చెప్పి అని హార్ట్ హెల్త్ కోసం వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ ఫిష్ ఆయిల్ ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. వాళ్ళ డైట్లో వాళ్ళు ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటారు. సో ఏంటి అంటే మెయిన్గా మీరు మనకి ఒమేగా 3 ఎందులో నుంచి వస్తుందో అలాంటి ఫుడ్స్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో మెయిన్ ఏంటి అంటే ఫిష్. నార్మల్గా మీరు ఈ రెడ్ మీట్ అంటే బీఫ్ కానివ్వండి, పోర్క్ కానివ్వండి ఇట్లాంటివి కాకుండా మీరు ఏం చేయండి, కుదిరినంత వరకు ఫిష్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఫిష్ నుంచి వచ్చే ఒమేగా 3 ఏదైతే ఉందో అది హార్ట్ హెల్త్కి చాలా మంచిది. సో హార్టే కాదండి, బోన్ హెల్త్కి కానివ్వండి, స్కిన్ హెల్త్కి కానీ, బ్రెయిన్కి కానీ, సో మన హార్ట్కి అలా దేనికైనా కూడా మనకి ఒమేగా 3 అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో అందుకని చెప్పి కానీ మీరు ఫిష్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి. నార్మల్గా ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు, వెజిటేబుల్ తినే వాళ్ళు అనుకుంటే మనకి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కూడా దొరుకుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, మీరు అవైనా కూడా మీ డైట్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. డైలీ ఒక 50 grams ఫ్లాక్స్ సీడ్ తీసుకోండి. లేదు నాన్ వెజ్ వాళ్ళంటే వీక్లీ కనీసం ట్వైస్ అయినా కూడా ఫిష్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. లేదు మీకు అలా కూడా కుదరదు అని చెప్పేసి అని అనుకుంటే కనుక మీకు బయట మనకి సప్లిమెంట్స్ కొన్ని దొరుకుతాయి, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్వి అండ్ ఫిష్ ఆయిల్వి కొన్ని దొరుకుతాయి మనకి న్యూట్రిషన్. సో అలా అయినా కూడా మీరు తెచ్చుకొని అయినా కూడా యూజ్ చేయొచ్చు డైలీ 1 capsule లాగా. కానీ ఏంటి అంటే ఎంతవరకే కుదిరితే అంతవరకు మీ డైట్లోనే మీరు ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటేనే మీరు అప్పుడు సప్లిమెంట్స్కి వెళ్ళండి అనమాట. సో ఇప్పుడు మనం ఏది తీసుకోవాలి అనుకున్నాం అంటే ఏది అవాయిడ్ చేయాలి నెక్స్ట్ అంటే హార్ట్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే అసలు ఏది అవాయిడ్ చేయాలి అని చెప్పి అనుకుంటే ఫస్ట్ మనం చెప్పిన కదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రెడ్ మీట్ ఎక్కువ అవాయిడ్ చేయడానికి చూడండి. మోస్ట్లీ చికెన్ కానివ్వండి లేకపోతే మటన్ అయినా ఓకే పర్లేదు కంపేర్ టు బీఫ్ అండ్ పోర్క్. ఏంటి అంటే ఎక్కువ ఈ రెడ్ మీట్ ఉన్నవంటే అవి అందులో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి సో రెడ్ మీట్ అనేది కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఎక్కువ ప్రాసెస్ చేస్తారు కదా, ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి మనకి బయట దొరికే ఈ చీజ్ కానివ్వండి, కెచప్స్ కానివ్వండి, సో ఇట్లాంటి ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఇప్పుడు మనకి బాగా ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్స్. సో ఏంటి అంటే వాళ్ళు నార్మల్గా ఫ్రెష్ ఆయిల్ మనకి ఏదైతే ఇప్పుడు ఆలివ్ ఆయిల్ లేకపోతే ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ ఇట్లాంటి ఫ్రెష్ ఆయిల్స్లో వాళ్ళు అనేది ఎప్పుడు కూడా ఫ్రైస్ అనేవి చేయరు. వాళ్ళు యూజ్ చేసేది ఒకటి పామ్ ఆయిల్ కానివ్వండి లేకపోతే డాల్డా. ఈ రెండు మోస్ట్లీ ఏంటి అంటే పామ్ ఆయిల్ యూజ్ చేస్తారు. పామ్ ఆయిల్ అనేది సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి అది కంప్లీట్ హార్ట్కి ఎంత హార్మ్ఫుల్ అంటే అంత హార్మ్ఫుల్. సో అందుకని చెప్పి అని మీరు కుదిరితే ఏదైనా ఫ్రైకి తినాలనిపిస్తే మీరు ఇంట్లో తెచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెష్ ఆయిల్తో మంచి అన్సాచురేటెడ్ ఆయిల్స్ని యూజ్ చేసుకొని మీరు మీ ఇంట్లోనే మీరు ఫ్రై చేసుకొని తినండి. కానీ బయట మాత్రం అవాయిడ్ చేయండి. ఇప్పుడు చిప్స్, బిస్కెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇప్పుడు బర్గర్, పిజ్జా, చీజ్ ఉన్నవి కానివ్వండి ఇవన్నీ కూడా మోస్ట్లీ అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అనమాట. సో ఏంటి అంటే జంక్ మానేసుకొని మనం ఫ్రూట్స్ కానివ్వండి లేకపోతే వెజిటేబుల్ సలాడ్స్ కానివ్వండి లేకపోతే నట్స్, సీడ్స్ ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా మాట్లాడుకుంటే చాలా వరకు ఫ్రూట్స్ చాలా అడల్టరెంట్ అయ్యి వస్తున్నాయి, నట్స్ అడల్టరెంట్ అయ్యి వస్తున్నాయి. ఈవెన్ రైసే మనకి చాలా పాలిష్ చేసి వస్తుంది. ప్రతిదీ మనం హెల్దీ అనుకుంటున్న ప్రతి ఒక్క ఫుడ్ కూడా చాలా వరకు అడల్టరెంట్ అయ్యే వస్తుంది. సో ఇప్పుడు చాలా వరకు ఫ్రూట్స్ కూడా ఇంజెక్షన్ చేసి పండించడమే కానివ్వండి లేకపోతే ఏదైనా కెమికల్ యూజ్ చేయడం కానివ్వండి, సో ఇలానే జరుగుతుంది. కానీ ఏది కూడా ఫ్రెష్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇప్పట్లో లేదు. సో మోస్ట్లీ మీకు కుదిరితే మీ ఇంట్లోనే కిచెన్ గార్డెన్స్ ఏమైనా ప్లాన్ చేసుకోండి. కిచెన్ గార్డెన్స్ ఎంత కుదిరితే అంతవరకు కిచెన్ గార్డెన్స్ ప్లాన్ చేసుకొని ఇంట్లోనే పండించుకోవడానికి చూడండి. ఇంట్లో పండించుకొని వాటిని మనం వండుకొని తినేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే బయట దొరికి కూడా చాలా అడల్టరెంట్ ఉన్నాయి. అంటే మనం హెల్దీ తింటున్నదే అడల్టరెంట్ అంటే ఇంకా అన్హెల్దీ ఎంత ప్రాబ్లం అవుతుంది చూడండి, అది ఇంకా ఏ లెవెల్లో ఉంటుండొచ్చు. సో అంత పర్ఫెక్ట్గా బాడీ బిల్డ్ చేసుకొని అంత పర్ఫెక్ట్గా హెల్త్ కాన్సన్ట్రేట్ చేసుకునే వాళ్ళకే హార్ట్ స్ట్రోక్ వస్తే మనం ఎంత చెప్పండి. ఇండియాలో నార్మల్గా పర్ డేకి 100 కంటే ఎక్కువ మెంబర్స్ ఈ హార్ట్ అటాక్ ద్వారా చనిపోతున్నారు అని చెప్పి నాకు తెలిసింది.
సో నార్మల్గా రీసెర్చ్ చేశానంటే దీని మీద మనము మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఆ పునీత్ సార్ది డెత్ న్యూస్ వచ్చినప్పటి నుంచి వీడియో ఒకటి చేద్దాం అని చెప్పి అని నాకు అసలు కుదరలేదు వీడియో చేయడానికి. సో ఏంటి అంటే ఫైనల్లీ ఎలా అయినా ఒక వీడియో చేయాలి. ఏంటి అంటే అంత అర్లీగా వాళ్ళు ఎందుకు చనిపోయారు, అసలు చనిపోవడానికి రీజన్ ఏంటి, హార్ట్ స్ట్రోక్ అనేది ఇంత ఎర్లీ స్టేజెస్లో ఎందుకు వస్తుంది అని చెప్పి అని. సో మీకు ఎంత కుదిరితే అంతవరకు హార్ట్ హెల్త్ అనేది కంప్లీట్గా మంచిగా ఉండేలాగా చూడండి. వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి తినకుండా అస్సలు ఉండకూడదు. ప్రతి ఒక్క ఆర్గాన్ ఇంపార్టెంట్ మన బాడీలో. మనకి హెయిర్ ఇంపార్టెంటే, ఐస్ ఇంపార్టెంటే, ప్రతిదీ కూడా స్కిన్ ఇంపార్టెంట్, హార్ట్ ఇంపార్టెంట్, లివర్ ఇంపార్టెంట్, కిడ్నీ ఇంపార్టెంట్. సో మీరు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి అని కొంచెం తినడం కానీ అసలు తినకపోవడం కానీ చేస్తే ఏంటి అంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ రావు. సో ఇప్పుడు హెయిర్కి ఒక వైటమిన్ కావాలి, అండ్ మన ఐస్కి ఒక వైటమిన్ కావాలి, హార్ట్కి ఒక న్యూట్రియంట్ కావాలి, ఒక లివర్కి ఒకటి కావాలి, స్కిన్కి ఒకటి కావాలి. అంటే డిఫరెంట్ ఆర్గాన్కి డిఫరెంట్ న్యూట్రియంట్స్ కావాలి. ఆ న్యూట్రియంట్స్ అన్ని మన ఫుడ్ ద్వారే వస్తాయి. మీరు అక్కడ ఫుడ్ని అవాయిడ్ చేసి వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి తక్కువ తింటే కనుక మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ రాక ఆ ఏదైతే ఆర్గాన్స్ ఉంటాయో అవయవాలు ఉంటాయో ఆ ఫంక్షనింగ్ అనేది ఆగిపోతుంది అనమాట. ఆగిపోవడమే కానివ్వండి, ఫస్ట్ స్లో అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. ఆ కిడ్నీ ఫెయిల్యూర్స్ అవ్వడం కానీ, లివర్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అయిపోతుంది అండ్ హార్ట్కి కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాము హార్ట్ చుట్టూ కూడా చాలా ఫ్యాట్ అనేది పేరుకుపోతుంటుంది అనమాట. ఎందుకు అంటే మనం అంత ఫ్యాట్ తింటున్నాం, అంత కొలెస్ట్రాల్ ఉంటుంది మన బాడీలో. సో అందుకని చెప్పి అని ఎంత కుదిరితే అంతవరకు జంక్ అనేది అవాయిడ్ చేసుకోండి. తినాలనిపిస్తే మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, ఫ్రెష్గా హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి. సో బయట అనేది అవాయిడ్ చేయడానికి చూడండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో న్యూట్రిషనిస్ట్ ఏమన్నా ఉంటుంది మీరు అక్కడ మెసేజ్ చేస్తే నేను రిప్లై చేస్తాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని చెప్పి అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ పేరెంట్స్తో కానీ షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఏమన్నా అయిపోతుంది.